Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్. సుచిత్ర దగ్గరలోని సర్వే నంబర్ 82లో భూ వివాదం తలెత్తింది. దాదాపు 2 ఎకరాల 20 గుంటల భూమి విషయంలో ఈ రచ్చ మొదలైంది. 1.11 ఎకరాల భూమి తమదేనని 15 మంది కలిసి బౌండరీలు ఏర్పాటు చేసుకుని బ్యారికేడ్లు వేశారు. అందులో కాంగ్రెస్ విప్ లక్ష్మణ్, శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రణీత, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటున్నారు. ఓకే, ఏం చెప్తున్నారు పోలీసులు? అలాగే మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే ఇద్దరు కూడా, మల్లారెడ్డి అండ్ రాజశేఖర రెడ్డిలు, వాళ్ళు ఏమంటున్నారు? ఇద్దరిని కూడా పోలీసులు అక్కడ ల్యాండ్ దగ్గర నుండి తీసుకొచ్చి ఇదే పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లోపల వాళ్ళిద్దరిని కూడా కూర్చోపెట్టారు. దీంతో పాటు అవతల వైపు అంటే ఈ ల్యాండ్కి సంబంధించి డాక్యుమెంట్స్ తీసుకొచ్చేటువంటి అవతల పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుండి కూడా పోలీసులు స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ మొత్తం ఇరు వర్గాలకు కూడా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ల్యాండ్ దగ్గర ఇప్పటి వరకు జరిగేటువంటి ఉద్రిక్తత అంతా కూడా మనం చూసాము. ఇప్పుడు మొత్తం సీన్ అంతా కూడా పిఎస్కి మారింది. సో పోలీసులు ఇటువైపు మనం చూడొచ్చు, పోలీసులు కంప్లీట్ గేట్ అంతా కూడా క్లోజ్ చేసి ఎవరిని కూడా లోపలికి రానివ్వటం లేదు. దీంతో మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, మల్కాజ్గిరి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ బయటనే వాళ్ళందరూ కూడా బైఠాయించారు. అరెస్ట్ చేసినటువంటి ఇద్దరిని, మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డిని విడుదల చేయాల్సిందిగా వీళ్ళందరూ గేట్ బయటనే కూర్చున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. మరోవైపు పోలీసులు మాత్రం ఇప్పటి వరకు మేము అరెస్ట్ చేయలేదు, కేవలం వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని మొత్తం కంప్లీట్ స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నాం అనేటువంటిది పోలీసులు చెప్పినటువంటి వర్షన్. అయితే అవతల వైపు అంటే 15 మెంబర్స్ పైగా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, వీళ్ళ వద్ద ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేటువంటిది పూర్తిగా కూడా పోలీసులు వెరిఫై చేస్తున్నారు. ఆల్రెడీ అవతల పార్టీ పర్సన్స్ కోర్టులో ఆర్డర్ తమకు ఫేవర్గా వస్తుందని చెప్పినప్పటికీ ఇటువైపుగా ఉన్నటువంటి మల్లారెడ్డి కావచ్చు, వీళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇంకా కోర్టు ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేదు. ఒకవేళ ఆర్డర్ ఇస్తే కనుక అక్కడ పోలీసులు ఖచ్చితంగా దాంట్లో జోక్యం చేసుకొని ఏ కన్స్ట్రక్షన్ కూడా జరపకుండా చూడాలి. కానీ ఇక్కడ నిన్న రాత్రి మొత్తం అక్కడ ఉన్నటువంటి బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి నేపథ్యంతోనే ఇవాళ ఉదయం అక్కడికి సమాచారం అందుకొని అక్కడికి చేరుకొని మొత్తం అక్కడ ఉన్నటువంటి బ్యారికేడ్స్ అంతా కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. సో దీంతో మల్లారెడ్డితో పాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ఇద్దరిని కూడా పోలీసులు ప్రస్తుతం లోపల ఉంచారు. వారికి మద్దతుగా ఇక్కడ బయట అనుచరులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి పిఎస్ బయట వాళ్ళు రోడ్డు మీదే బైఠాయించి ఆందోళన చేసినటువంటి దృశ్యాలు కూడా చేస్తున్నాం. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తున్నారు పోలీసులు ఏమంటారు అంటే వాళ్ళకు ఏ ప్రభుత్వం అయితే ఉండనో శాసనసభ్యులు మంత్రి గారిని వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళకు మీ ఇక్కడ వెళ్ళిపోమని చెప్తే మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఏమని అంటే వాళ్ళకు నేను 40 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నా, నాకు ట్యాక్స్ ఉన్నది, సేలీడు అన్నీ ఉన్నాయి, ఏదో సర్వే ఉంటే వాళ్ళకు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఎంఆర్ఓని తీసుకొచ్చి సర్వే చేసి తీసుకోమని చెప్పి ఎమ్మెల్యే గారు మంత్రి గారు చెప్పినారు. దానికి వినకుండా ఉన్నది ఏదో షెడ్ అయితే ఉండనో నిర్మాణంగా ఉన్న దానంతా కూలగొట్టి రాత్రి 2 గంటలకు కరీంనగర్ నుంచి వచ్చిన షబ్బీర్ జెడ్పీటీసీ గారు రాత్రి 2 గంటలకు 200 మంది తెచ్చి రాత్రి లోపలికి దుంకి కటింగ్ చేసి మొత్తం అంతా కూలగొడతా ఉంటే పొద్దున ఎమ్మెల్యే గారు వచ్చి 8:30కు వచ్చి మేము కంప్లైంట్ పోలీసులను తీసుకుపోయే లోపల మొత్తం కూలగొట్టేసారు. కూలగొట్టిన తర్వాత ఆయన జాగాలు ఆయన ఉంటే పోలీసు వాళ్ళు తెచ్చి ఇళ్ళ పెట్టారు. రైట్, అది ఇక్కడ ఉన్నటువంటి వర్షాన్ని వీళ్ళు చెప్తుంది. అయితే కంప్లీట్ అక్కడ ఉన్నటువంటి భూమిని అంతా కూడా సర్వే చేయించాలని చెప్పేసి అటు మల్లారెడ్డి అనుచరులు కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ పోలీసులు అయితే అక్కడ ఉదయం జరిగినటువంటి ఉద్రిక్తతలు అంతా కూడా చూసి ఇద్దరిని కూడా సేఫ్ కస్టడీలో భాగంగా మల్లారెడ్డితో పాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యేని సైతం ఇక్కడ పిఎస్లో ఉంచారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్.